సార్ మీ పేరండి? మనోహర్ అండి. సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఎదురు చూస్తున్న ఒక మంచి న్యూస్ కోసం, ఎగ్జిట్ పోలింగ్ కోసం చాలామంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ రిజల్ట్ ఎలా చెప్తారో దాని మీద మీ అవగాహన? ఈసారి కూడా పాలిటిక్స్ అంటే పోలింగ్ ప్రకారం చూసుకుంటే కొద్దిగా టఫ్గానే ఉందండి మామూలుగానే. అంటే ఎవరి అభిప్రాయం ఉంటుంది అనుకున్న మామూలుగానే. నా అభిప్రాయం అయితే ఈసారి జగన్ గారు వస్తారని నేను అనుకుంటున్నాను మామూలుగా. అంటే అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, చెప్పలేం అది. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా ఎన్నో సంవత్సరాలు సీఎంగా చేశారు, ఆయన తప్పులు చేశారు. కాబట్టి 2019లో జనాలందరూ జగన్ గారిని ఎన్నుకున్నారు మామూలుగానే. మరి ఈసారి ఈయన కూడా కొంచెం తప్పులు చేశారు మామూలుగా. సో అది ఎట్లంటే మళ్ళీ 2024లో జగన్ గారు రావచ్చు, అది చంద్రబాబు గారు రావచ్చు. ఈసారి మాత్రం టఫ్గా ఉందని నా ఒపీనియన్, అంతకన్నా ఎట్లేదు. ఇంతకు ముందు ఎలక్షన్లోనే ఎగ్జిట్ పోల్ చెప్పింది 99.9 వరకు కరెక్ట్ అవుతుందని ప్రతి ఒక్క ప్రజలు ఆశలు ఉన్నాయి. అలాగే అది నిజం జరుగుతుంది. ఈ రోజు కూడా ఎగ్జిట్ పోల్ ఏం చెప్తుందా అనేసి ఆశాజనకాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇప్పుడు ఏంటి, ఏ సమాధానం చెప్తారు అనేది ప్రజలకే అడుగుతున్నారు వాళ్ళు. అండి ఒక మాట అండి, ఇప్పుడు పాలిటిక్స్ ఓట్స్ అనేవి జనాల మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఎటువంటి ఫ్రాడ్ అనేది జరగదు మామూలుగా, నా ఒపీనియన్ అయితే మాత్రం. మామూలుగా ఈసారి కూడా కరెక్ట్గా వెళ్తుందని నేను అనుకుంటున్నాను మామూలుగానే. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే ఒక లీడర్ రావాలన్నా, లీడర్ దిగిపోవాలన్నా జనాల చేతిలోనే ఉంటుంది. అది లీడర్ చేతిలో ఉంటుంది. ఉదాహరణకి చాలామంది ఏంటంటే అంటే ఓటింగ్ పోల్స్ అట్లలో కానీ ఫ్రాడ్ జరుగుతుంది. లాస్ట్ టైం మీద కూడా రూమర్స్ ఉన్నాను నేను, అది పోలింగ్ బూత్ అని సరిగా అవ్వలేదు, అది చాలా రూమర్స్ ఉన్నాను మామూలుగా. కానీ ఏదైనా జనాల చేతిలోనే ఉంటుంది. సో నా ఒపీనియన్ ఏంటంటే పోలింగ్ బూత్ కానీ ఎటువంటి ఫ్రాడ్ అయితే ఉండదండి. ఓకే సార్, లాస్ట్ 5 years బ్యాక్ ఉన్న ప్రభుత్వం పథకాలు అన్నీ ఇస్తున్నారు. 99% పథకాలు ఇచ్చారంటారు. కొత్తగా ఇప్పుడు కూటమి వస్తే దానికి డబల్ చేస్తాననేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాని మీద మీ ఒపీనియన్? సార్ ఒక మాట చెప్తానండి. ఇప్పుడు అదే ఇందాక మీకు ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇస్తారు కదా మీరు మామూలుగా. మీరే ఇప్పుడు ఫస్ట్లో 2014లో సిబిఎన్ గారు చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఆయన ఎన్నో చెప్పారు, సింగపూర్ చేస్తాను అది ఇది అన్నారు. కానీ ఏది సరిగా అవ్వలేదు. కాబట్టి 2019లో మళ్ళీ జగన్ గారు వచ్చారు, ఆయన కూడా కొన్ని చెప్పారు, కొన్ని అవ్వలేదు. సార్ చంద్రబాబు గారు వచ్చినా, జగన్ గారు వచ్చినా చెప్పిన మేనిఫెస్టో ప్రకారంగా జరగాల్సిందే. ఇదే కామన్ మ్యాన్ గా నా అభిప్రాయం అన్నమాట. అయితే ఇప్పుడున్న రాజకీయాల్లోనే విశాఖపట్నంలోని టీడీపీ వర్గం, వైఎస్ఆర్ వర్గం అంటే కూటమి, ఇక్కడ గెలుపు వరకు తీసుకుంటే ఏది గెలుస్తుందని మీ అంచనా? అంటే ఈసారి చాలా టఫ్గా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు వైసీపీ, ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ తీసుకోండి. జగన్ గారు ఆయనకి రాజకీయంగా మంచి అనుభవం ఉంది. చంద్రబాబు గారు కూడా ఆయన ఎప్పటి నుంచో సీఎంగా చేస్తారు, ఆయనకి మంచి అనుభవం ఉంది. ఇద్దరు మంచి లీడర్సే. కానీ ఈసారి టఫ్ మాట. నేను చాలా చెప్పలేకపోతున్నాను, నేను కూడా చెప్పలేకపోతున్నాను. నేను అనుకుంటున్నాను జగన్ గారు రావచ్చు అని అనుకుంటున్నాను.